ఇక మా జర్నీలో కల్లా ఇదే డిసప్పాయింట్ ఫ్రెండ్స్. ఇంత దగ్గర వరకు కూడా వచ్చి కూడా దర్శనం కూడా అవ్వకుండా వెళ్ళిపోతున్నాం. కానీ ఎలాగా దగ్గర వరకు వచ్చాం కాబట్టి ఇక తల్లి దగ్గరికి వెళ్ళి ఇక దగ్గరలో ఒక ద్వారం ఉంటది. ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి మనం అక్కడ అమ్మవారి పాదాలు ఉంటాయి. మనం ఏమైనా ముడుపులు ఉంటే ముడుపులు, లేదు మనం ఏమైనా మొక్కు ఉంటే ఆ మొక్కు అనేది అందులో వేసి వెళ్ళిపోదాం అనేసి ఇక ఎంతవరకు వచ్చాం. ఇక అది వేసి మేము రిటర్న్ అయిపోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు విహారీ. ఈ రోజు కొత్త వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ఈ రోజు అయితే మాత్రం మన డే 5 ఇక మనం కొత్త ట్రిప్ కి అయితే వెళ్ళబోతున్నాం. ఇక ఈ ట్రిప్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక మీరు ఇది ఫుల్ గా లాస్ట్ వరకు చూస్తే మాత్రం మీకు అనేది తెలుస్తుంది క్లారిటీగా. నేను మాత్రం మీకు ఒక చిన్న అడ్వైజ్ ఇవ్వదాం అనేసి అనుకుంటున్నాను. అది ఏంటంటే చాలా మంది నాలాగే ట్రిప్పులకి వెళ్దాం అనేసి అనుకుంటుంటారు, కానీ వాళ్ళు ఎప్పటికీ వెళ్ళరు. ఎందుకంటే మనలోని ఒక ఇద్దరు ముగ్గురు అనుకున్నా సరే ఇంకా అందరం అయితే వెళ్దాం అనేసి అనుకుంటుంటారు ఒకేసారి. కానీ అందరూ ఒకేసారి అంటే చాలా మందికి ఒకరికైతే ఒకరికవ్వక ఆ ట్రిప్ అనేది అసలు మనం ఎప్పటికీ వెళ్ళం. అలా చాలా అంటే చాలా ట్రిప్పులు అనుకుంటాం కానీ క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. అందుకనేసి నేనైతే మాత్రం మీ అందరికి ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను. మనం ఎప్పుడైనా ఒక దగ్గరికి వెళ్దాం అనుకుంటే మాత్రం సింగిల్ గా వెళ్ళిపోండి ఫ్రెండ్స్. లేదంటే మాత్రం మనకంటూ ఒక ఫ్రెండ్ ఉంటారు, వాడినైనా పట్టుకుని వెళ్ళిపోండి. మనం ఎక్కువ శాతం ఏంటంటే వెళ్దాం అనుకున్నప్పుడే వెళ్ళిపోవాలి. తర్వాత అంటే మనకు కూడా సిచ్యువేషన్ అనేది బాగోపోవచ్చు. దానివల్ల ఏంటంటే ఆ ప్లాన్ కి మనం ఎప్పటికీ వెళ్ళలేము. లైఫ్ లో మాత్రం ఎక్స్ప్లోర్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడాను. ఎందుకంటే మనం కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి అన్ని కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. అక్కడ కల్చర్ అనేది ఎట్లా చేంజ్ అవుతుంది, అక్కడ జనాలు అనేది ఎలా ఉంటున్నారు, ఏంటి అసలు అనేది అన్ని కూడా మనకి తెలుస్తూ ఉంటాయి జర్నీలోని మాత్రం. ఇక జర్నీలో అయితే మాత్రం మనకు చాలా అంటే చాలా కొత్త విషయాలు అన్ని చాలా తెలుస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక ఇది కూడా లైఫ్ లో ఒక ఫేజ్ లాంటిది ఫ్రెండ్స్. మనం ఎన్ని రోజులు అయితే ట్రిప్ కి వెళ్తామో అన్ని రోజులు అనేది మనం చాలా అంటే చాలా కొత్త విషయాలని నేర్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే అది నైట్ పడుకునేటప్పుడైనా, మధ్యాహ్నం తినేటప్పుడైనా, లేదంటే డ్రైవ్ చేసేటప్పుడైనా మనకి అన్ని చేస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే మనం టైం కి ఒక ప్రదేశానికి వెళ్దాం అనుకుంటాం కానీ వెళ్ళలేం. ఆ సిచ్యువేషన్ లో మనం ఎలా సర్వైవ్ అయ్యాం అనేది అక్కడ మనకి తెలుస్తుంటది. మనకేంటంటే ఎటువంటి ట్రిప్పులకి వెళ్ళినప్పుడే తెలుస్తాయి ఫ్రెండ్స్ మనకి లైఫ్ అనేది. ఎక్స్ప్లోర్ మాత్రం చేస్తే మనం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైఫ్ కి మాత్రం మైండ్ కి కూడా రిలీఫ్ గా ఉంటది. మనం కొత్త ప్రదేశాలు చూసినప్పుడు ఏంటంటే వాటితో పాటు మనం కూడా చేంజ్ అవ్వాలనే థాట్ లాంటిది వస్తూ ఉంటది. చాలా మంది ఏంటంటే చాలా ట్రిప్పులకి ప్లాన్లు చేస్తుంటారు కానీ ఎవరు ఎప్పుడు వెళ్ళరు. ఇక చాలా మందికి ఏంటంటే ట్రిప్ కి వెళ్దాం అనేసి ఉంటది కానీ అసలు ఆ బడ్జెట్ ప్లాన్ ఏంటి, లేకపోతే ఏంటి ఎలా వెళ్ళాలి, ఏంటేంటి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి అనేసి ఏంటి అసలు మనం పట్టుకు వెళ్ళాలి, అసలు ఎలా సర్వైవ్ అవ్వాలనేది చాలా మందికి తెలీదు. ఎందుకంటే చెప్పేవాళ్ళు కూడా లేరు చాలా మంది. నేను కూడా యూట్యూబ్ లో సెర్చ్ చేశాను రైడ్కి వెళ్లే ముందు, ఇంకా గూగుల్లో చూసాను. ఇంకా ఎవరిని అడిగినా సరే వాళ్ళు కూడా తక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నేనేంటంటే అందరు అక్కడ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్, ఇంకా నేను రైడ్కి వెళ్ళాను కదా ఆ ఎక్స్పీరియన్స్ బట్టి నేనైతే మాత్రం మీ అందరికి ఈ రోజు అయితే మనం చెప్పబోతున్నాను. ఇక మనం అయితే మాత్రం రైడ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే బండి అయితే మాత్రం మెయిన్ కండిషన్ లో ఉండాలి. ఇక లైసెన్స్ అయితే మాత్రం తప్పనిసరి. లైసెన్స్ అయితే మాత్రం చెక్ చేయరు. కాకపోతే ఏంటంటే మనం ఏంటంటే హైవేల మీద గట్రా తిరుగుతుంటాం, ఇంకా చాలా అంటే చాలా ఊర్లు గట్రా తిరుగుతుంటాం కాబట్టి అక్కడైతే మాత్రం మనకైతే మాత్రం లైసెన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఉంటే అది చాలా అంటే చాలా మంచిది. లేదంటే మాత్రం ఇక మనం వెళ్ళే ట్రిప్ బట్టి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మనం వెళ్ళేది ట్రిప్ అయితే మాత్రం చాలా అంటే చాలా లాంగ్, ఇంకా మనుషులు గట్ట ఇంకా ఎవరు ఉండరు, అటవీ ప్రాంతాలు, అటువంటి ప్రదేశాలు అయితే మాత్రం కొత్త బండి ఉండాలి. లేదంటే మాత్రం కండిషన్ లో ఉన్న బండి అయినా మాత్రం ఉండాలి. ఎందుకంటే ఆ ప్రదేశాల్లో ఎవరు ఉండరు కాబట్టి మనకి అక్కడ ఒకవేళ స్ట్రక్ అయితే మాత్రం కొంచెం ఫేస్ చేయాల్సి ఉంటది సిచ్యువేషన్ అయితే మాత్రం. అదే కండిషన్ లో ఉండే బండి అయితే మాత్రం అక్కడ ఎక్కడ కూడా ఆగదు కాబట్టి మనకి ఇంకా ఎటువంటి బెంగ గట్ట ఏమి ఉండదు. దట్టు బండి మీద కొంచెం నాలెడ్జ్ కూడా ఉండాలి. ఉంటే మాత్రం మనం మరి ఇంకా దీనికి టెన్షన్ లేకుండా ట్రిప్ కి అయితే మాత్రం వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఇక మెయిన్లీ ఏంటంటే మనం రైడింగ్ చేసే వాళ్ళు ఏంటంటే మాత్రం 12 నుంచి 2:30 వరకు రైడ్ చేయకుండా ఎక్కడైనా మనం రెస్ట్ అనేది తీసుకుంటే మాత్రం మనం వెళ్ళే ట్రిప్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయిపోద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ టైంలో ఎండ అనేది చాలా ఎక్కువ ఉంటది కాబట్టి ఆ టైంలో మనం కొంచెం ఎక్కడో బండి ఆపేసి రెస్ట్ అనేది తీసుకుంటే మాత్రం మనం టైర్డ్ కూడా అవ్వము. ఇంకా రైడింగ్ అనేది సాఫీగా
గా అయిపోద్ది ఫ్రెండ్స్. ఇక మేమైతే మాత్రం ఈరోజు తుని వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ తునిలో తలుపులంలా ఉంటది, అక్కడ అమ్మవారు అనేది ఫేమస్. ఇక అక్కడ కూడా దర్శించుకోవడానికి అయితే మేము వచ్చాం. ఇక చూడండి, గూగుల్ నమ్ముకుని అయితే మాత్రం ఇక్కడ గూగుల్ నమ్ముకుని అయితే మాత్రం ఇక సిటీలో అయితే మాత్రం ఒక టెంపుల్ ఉంటది, ఆ టెంపుల్ కి అయితే వచ్చేసాం మేము అయితే మాత్రం. ఇక గూగుల్ నమ్ముకుంటే మాత్రం ఒక్కోసారి అయితే మాత్రం మనల్ని వేరే ప్లేస్ కి అయితే తీసుకెళ్తుంటది. అయితే మనం సెర్చ్ చేసే బట్టి కూడా ఉంటది. ఇంకా ఒకసారి గూగుల్ కూడా లొకేషన్ అప్డేట్ కాకపోవడం వల్ల తప్పు ప్లేస్ కి అయితే తీసుకువెళ్తూ ఉంటది. మీరేంటంటే మనం కొత్త ప్రదేశాలకి వెళ్ళేటప్పుడు ఇక లోకల్లో ఉన్న వాళ్ళు కూడా 1-2 సార్లు అడిగి ఇక గూగుల్లో కూడా మీరు చెక్ చేసుకుంటూ వెళ్తే బెటర్ అనేసి నేను అంటాను ఫ్రెండ్స్. ఇక మాకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ కాదనేసి అని. ఇక అప్పటికే ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇక ఆ కొండపైన అయితే మాత్రం క్లోజ్ చేసేస్తారనమాట. ఇక 5:30 తోటి క్లోజ్, వేగంగా వెళ్ళాలి, లేదంటే మాత్రం క్లోజ్. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మాకైతే తెలిసింది, కాకపోతే ఇంకా మనం అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలని. ఇక అక్కడ నుంచి అయితే మాత్రం స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అయితే చెప్పారు ఇక ఈ టైంలో అయితే గుడి క్లోజ్, ఇప్పుడు వెళ్ళకండి, మార్నింగ్ వెళ్దురు అనేసి అని. కాకపోతే ఏంటంటే మార్నింగ్ అంటే మనకి టైం లేక సరే దగ్గరికి వెళ్ళి చూద్దాం అనేసి వెళ్ళాం. ఇక చూడండి, మేము వెళ్తున్న కొద్దీ చీకటి అయితే అయిపోతుంది, అయినా సరే ఒకసారి వెళ్దాం అనేసి వెళ్తున్నాం. ఇక ఇక్కడైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంటది ఫ్రెండ్స్. ఇక్కడ మార్నింగ్ వస్తే మాత్రం అసలు ఖాళీ అనేది ఉండదు. ఇక్కడ కూడా చూడండి, రోడ్డు అనేది ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇక అంత లెక్క కూడా డెవలప్ అనేది మాత్రం అవుతుంది ఫ్రెండ్స్. మనం 5 years 4 years బ్యాక్ వెళ్తే ఎట్లా ఉన్నదో ఇప్పుడు అలాగైతే మాత్రం లేదు. అంత లెక్క కూడా డెవలప్ అనేది మాత్రం అయిపోతుంది. ఇక చూడండి, ఇక్కడైతే మాత్రం డేలో వస్తే మాత్రం అసలు మనకి ఖాళీ అనేది ఉండదు. చాలా మంది భక్తులు అనేది వస్తూ ఉంటారు. ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి అసలు ఎవరు లేరు, అందరూ కొండ దిగి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఇదైతే మాత్రం నాకు తెలిసినంత వరకు నేనైతే మాత్రం ఒక 7 years 8 years అయిపోతుంది ఇక్కడికి వచ్చి అయితే మాత్రం. ఇప్పుడైతే మాత్రం అసలు ఇవేవి లే ఫ్రెండ్స్. ఇక చిన్న ఊరు అయితే ఉండేది కింద కొండపైన, అయితే మాత్రం ఏ ఉండేవే కాదు. ఇక చూడండి, ఇవన్నీ కూడా కొత్తగా వీలైతే కట్టుకొని ఇక్కడ ఇది ఒక ఊర్లాగా అయితే అయిపోయింది. ఇక్కడైతే మా కోళ్ళు, ఇక మేకలు, ఇంకా చిన్న చిన్న పొటేళ్ళు గట్ట అమ్ముతూ ఉంటారు. అవన్నీ కొనుక్కొని మనం తల్లికైతే మొక్కు అనేది తీర్చుకోవచ్చు. ఇక ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ అసలు ఒక మనిషి అంటే ఉండరు, అంత పైకి వెళ్తున్నాం. ఇక చీకటి అసలు మాకైతే మాత్రం కొంచెం భయం కూడా వేస్తుంది. ఎందుకంటే అసలు పైన అయితే మాత్రం నైట్ అయిన తర్వాత అయితే మాత్రం ఒక తల్లి అయితే మాత్రం తిరుగుతూ ఉంటది అనేసి ఇప్పటికీ కూడా చాలా మంది అయితే చెప్తుంటారు. కానీ మేమేంటంటే మరి మనకి టైం లేక మరి బయట నుంచి అయినా దండం పెట్టుకుని అక్కడ దర్శించుకుని వచ్చేద్దాం అనేసి వెళ్తున్నాం. అసలు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అసలు ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి కూడా లేరు, అందరూ కూడా ఖాళీ అయ్యి వెళ్ళిపోయారు. కానీ మాకైతే మనం చూడండి ఎంత ధైర్యం, అలా భయపడుతూ అలాగా తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మరి చూడండి, ఒక్క మనిషి అంటే మనిషి కూడా లేడు, అలాగా పైకి అయితే వెళ్తున్నాం. మనం పైకి వెళ్లే కొద్దీ చీకటి అయితే ఆటోమేటిక్ గా అయిపోతుంది. అసలు మరి ఈ కొండపైన లేదా కిందన కూడా అలాగ అవుతుంది అనేది అర్థం అయితే అవ్వట్లేదు. చూడండి,
ఇక ఇదే ఫ్రెండ్స్ ఆ తల్లి ఫస్ట్ ద్వారం అయితే మాత్రం చూడండి. ఇక్కడ నుంచి అయితే మాత్రం ఇంకా లోపలికి అయితే మనం వెళ్ళాలి పైకి. ఇక అక్కడ దాకా వెళ్ళొద్దని సెక్యూరిటీ అయితే ఇక్కడ ఉన్న అని చెప్పాడు. కొంచెం అంటే కొంచెం లోపలికి వచ్చాం. ఇక్కడ నుంచి అయితే మాత్రం మనం అమ్మవారి పాదాలు ఉంటాయి. అక్కడైతే మాత్రం మనం ఏవైతే మొక్కుకున్నామో ఆ మొక్కు అయితే ముడుపు అనేది అక్కడ పెట్టేసి బ్యాక్ అయితే వచ్చేది మనిషి మేమైతే అంతవరకు వెళ్ళాం. అక్కడ పెట్టేసి మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. కానీ ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇంత చీకట్లో కూడా ఎవరు లేకుండా ఎంత ధైర్యం చేసి ఈ టైంలో అసలు తల్లికడికి ఎవరు రారు చూసారు కదా మీరు. ఇక మేమైతే మాత్రం కొంచెం చాలా ధైర్యం చేసి వచ్చాం. భయం కూడా వేస్తుంది. ఇక ప్రశాంతంగా తల్లి దగ్గర అయితే మాత్రం డబ్బులు పెట్టేసి ఇక తల్లికి దర్శించుకుని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం యూట్యూబ్ లో అయితే మాత్రం చాలా మంది వీడియోస్ అయితే పెడుతున్నారు కానీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఫ్రెండ్స్ ట్రావెలింగ్ గురించి. ఇక నేనైతే మాత్రం అవన్నీ కూడా మీకు డీటెయిల్ గా చెప్పేసి ట్రావెలింగ్ అనేది అసలు ఎలా ఉంటది, ఏంటేంటి చేస్తే బెటర్ అనేది మీ అందరికి నేను క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్. ఇక నేను యూట్యూబ్ లో ఏంటేంటి మిస్ అయ్యాను, ఇక ఏంటేంటి చెప్తాం అనుకుంటున్నాను అన్ని కూడా రాబోయే వీడియోల్లో మాత్రం క్లారిటీగా నేను చెప్తాను ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ లో పెట్టుకుని అందరికి షేరింగ్ అనేది చేస్తే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. మీ అందరూ కూడా నాకు ఇలానే సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా చేస్తూ ఉండండి. నేను ఇంకా ఎన్నెన్నో మంచి ప్రదేశాలకు తిరిగి మీకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది నేను మీ అందరికీ నేను షేర్ చేస్తూ ఉంటాను.